హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే అరటిదవ్వ ఫ్రై చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు మజ్జిగ తీసుకొని అందులోని పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు అరటిదవ్వను కోస్తున్నానండి. చూడండి, ఇలా పీస్ వస్తుంది. పీస్ అంతా కూడా మనం ఇలాగ చక్రాల్లా కోసుకుంటూ ఆ పీస్ తీసిస్తూ చిన్న చిన్న ముక్కలు కోసి ఆ మజ్జిగలో వేసేయడమేనండి. అలా వేయడం వల్ల ఏంటంటే నల్లగా అవకన్నా ఉంటుంది అన్నమాట. చూడండి, 10 రోజులు అయింది, అయినా సరే బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. వండాము, తిన్నాం కాబట్టి చాలా బాగుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని ఆ మజ్జిగలో వేసేయడమేనండి. అలాగే ఇదంతా కూడా దవ్వంతా అలాగా మనకి ఎంత కావాలంటే అంత తీసుకుంటూ అలా చేసుకోవడమేనండి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా పీస్ ఉంటే మనం కడిగేటప్పుడు తీసివచ్చండి. మజ్జిగలోంచి ఒక స్టీల్ బౌల్లోని తీసుకున్నాను నేను. తీసుకొని 2 గ్లాసుల వాటర్ అయితే వేసాను ములిగేంత వరకును. ఇప్పుడు పసుపు ఉప్పు కొంచెం వేసానండి. వేసి దీన్ని స్టవ్ మీద ఉడకపెడుతున్నాను. చూడండి, కొద్దిగా లైట్గా ఉడికిన తర్వాత వేరంగా అయిపోతుందండి. ఉడికిన తర్వాత దాన్ని వడకట్టేసానండి. ఒక గిన్నెలోని వేస్తే వాటర్ దిగిపోయింది. ఈలోపు ఇదిగోండి వెడల్పు గిన్నె అయితే పెట్టుకున్నాను నేను. ఫ్రైకి అయితే ఇది బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసానండి. ఎండుమిర్చి వేసాను, కరివేపాకు కూడా వేసానండి. ఇది వేగుతుంది. కరివేపాకు కూడా వేసాను. ఇష్టమైతే మీకు ఇష్టమైతే పప్పులు ఏవైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. వెల్లుల్లి అవన్నీ వాడితే మీ ఇష్టం. నేనైతే ఎల్లుల్లిపాయ వేయనండి ఎందులో కూడా, నాకు అలవాట్లేదు. నేను అవాయిడ్ చేస్తాను ఎల్లుల్లిపాయ మంచిది అంటారు కానీ నేనైతే మానేశానండి వెల్లుల్లిపాయలు వాడడం. అందువల్ల ఉల్లిపాయలు అయితే కోసానండి. ఉల్లిపాయలు ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనము అప్పుడు ఆ ముక్కలు అయితే వేసేసుకుంటామండి. చూడండి, వేగుతున్నాయి. ఈ లోపు అయితే నేను నువ్వుల పప్పు తీసుకొని అది పొడి చేశానండి ఫ్రైలో వేద్దామని చెప్పేసి. చూడండి, ఈలోపు ఇది వేగిపోయింది. ముక్కలు కూడా వేసేసాను. ఇందులో పసుపు, ఉప్పు, కారం, తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసానండి. తర్వాత నువ్వుల గుండ కూడా మనకు సరిపడినంత మన ఇష్టం అది వేసుకున్నాము. అన్నీ వేసుకొని కలిపేసి మూత పెట్టేశానండి. అది వాటర్ కూడా మరి అవసరం లేదు, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడే మనం వాటర్లో ఉడికిపోతుంది కాబట్టి పెద్దగా ఉడకడానికి ఇంకేం ఉండదండి. ఫ్రైలా నేనైతే అలా చేశాను. ఫ్రైలాగా దగ్గరగా అయిపోతుంది. అది మనం మూత పెట్టేసామంటే దానికి అంతా కూడా పట్టేస్తుంది. ఉప్పు కారాలు అన్నీ కూడా పడుతుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. మసాలాలు అయితే నేను వాడను ఎందులోని ఎక్కువ. నాకు ఎక్కువ శనగ పలుకులు గుండా తర్వాత ఏమో నువ్వుల గుండా వేస్తూ ఉంటాను, మంచిదని చెప్పేసి. టేస్ట్ అయితే నాకు చాలా బాగుంటుంది. తర్వాత కొబ్బరికూర కూడా వేసుకోవచ్చు ఇష్టపడితే, ఎవరిష్టం వాళ్ళదండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ ఆల్.